బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో ప్రప్రథమ స్థానంలో ఉంది. ఎక్కువ శాతం వచ్చే క్యాన్సర్స్లలో మనకి మొదటి ర్యాంక్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంది. ఇవాళ రోజున అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే ప్రతి 1,00,000 మందిలో 25 నుంచి 30 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అవుతున్నారు. అదే మనం అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లా అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ద ఇన్సిడెన్స్ ఈజ్ ఈవెన్ మోర్. 45 to 50 పర్ 1,00,000 పాపులేషన్ అన్న ఇన్సిడెన్స్ మనకి ఇప్పుడు ఉంది. అండ్ ప్రపంచంలో కూడా నంబర్ 2 స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ నమోదవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్తో మనం మొదలు పెడితే ఇప్పుడు యాజ్ ద ఏజ్ అడ్వాన్సింగ్ ఏజ్తో పాటు మనకి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే బహిష్టు తొందరగా రావటం అండ్ లేటుగా బహిష్టు ఆగిపోవటం కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరిగినప్పుడు మనకి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ కణజాలం మీద ఎక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ కణజాలం మార్పు చెంది అది క్యాన్సర్ కణాలుగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది జరగవచ్చు. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జన్యుపరంగా మనకు వచ్చే క్యాన్సర్స్ 10% కంటే తక్కువ ఉంటాయి. 8 నుంచి 10% జన్యుపరంగా అంటే వంశపారంపర్యంగా రావచ్చు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది BRCA1 అండ్ BRCA2 మ్యూటేషన్స్ గురించి. ఎవరికైతే ఫ్యామిలీలో అంటే మదర్కో లేకపోతే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టరు ఇట్లా మెటర్నల్ ఆర్ పెటర్నల్ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓవరీ క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ ఉంటాయో వాళ్ళల్లో ఈ BRCA మ్యూటేషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మ్యూటేషన్స్ వలన మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొందరగా తక్కువ ఏజ్లోనే బయటపడవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే లేట్గా ఫస్ట్ చైల్డ్ బర్త్ జరగటం. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం వల్ల అబౌవ్ 35 years మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవటం వలన ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ బ్రెస్ట్ కణజాలం మీద పడుతుంది. ప్రొజెస్ట్రాన్ అనేది మనకి బ్రెస్ట్ కణజాలం మీద ఒక ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందో 35 years వరకు బ్రెస్ట్ కణజాలం మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ పడటం వలన మనకి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. పిల్లలు లేకపోవటం, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవటము, తర్వాత కొంతమందిలో ఏంటంటే చెస్ట్ వాల్ రేడియేషన్ అనేది తీసుకొని ఉంటారు చిన్నప్పటి క్యాన్సర్ల కారణంగాను. బ్రెస్ట్ రేడియేషన్ వాళ్ళల్లో రేడియేషన్ ఇచ్చిన వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముందు బయాప్సీలో ఏమన్నా కొద్దిగా అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అయ్యి అవి క్యాన్సర్ వరకు గుర్తించకపోయినా కూడా వాళ్ళల్లో రిస్క్ పెరుగుతుంది. అండ్ ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చున్న వాళ్ళల్లో కూడా రిస్క్ మళ్ళీ రావటానికి ఎక్కువగా మనం చూస్తుంటాము.